న్యూ ఇయర్ ఎక్కడ ఉంటారో తెలుసుకోండి. ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం కేసు ఎదుర్కొంటారా, 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఒకటండి, ఇక్కడ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. అదే తీర్పు ఏదో మీరే ఇవ్వండి. మీరు 24 తారీఖు మీ రిటైర్మెంట్ ఉంది కదా, ఆ తీర్పు ఏదో మీరే ఇచ్చి ఆ రిటైర్మెంట్ వెళ్ళండి. ఆ తీర్పు మీరే సరిపోద్ది కదా. పార్టీ మారితే పదవి పోవాలి అని చెప్పి అదేదో పార్టీ ఫిరాయిస్తే పదవులు పోవాలి అని చెప్పి మీరు ఆ తీర్పు ఇవ్వండి. ఇప్పుడు స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారండి? ఏం నిర్ణయం తీసుకుంటారు? పార్టీ మారడం మీద ఏం నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు పార్టీ మారలేదు అంటారు. మీకు కండవ హక్కు నిజమే కదా, అది పార్టీ కండవ కాదు, అభివృద్ధి కోసం పోయినా చెప్తా ఉన్నారు. నిర్ణయం ఇప్పటికి కూడా మీరు స్పీకర్ నిర్ణయం తీసుకోరంటే ఇంకా 4 వారాలు అయినాక కూడా ఏం నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు అభివృద్ధికి వాళ్ళు పార్టీ మారలే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అని చెప్తారు. ఒక అదే ముచ్చటిగా, అంతకుమించి ఏం చెప్తాడు? ఏం చెప్పడు. ఇక తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు హెచ్చరిక, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం, రోజువారీగా విచారించాలని గతంలోనే చెప్పాం, ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలన్నాం. సభాపతికి గుర్తు చేసిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ అంటూ మనం చూస్తా ఉన్నాం. స్పీకర్ పై సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రానికి అవమానకరం, ఫిరాయింపులపై చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కిషన్ రెడ్డి సూచన, రిజర్వేషన్ 50% దాటొద్దు, మహారాష్ట్ర స్థానిక సంస్థల కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ చూస్తా ఉన్నాం. ఇక చూసి మహారాష్ట్ర పరిస్థితి అదే, మన దగ్గర బీహార్ పరిస్థితి, ఏపీ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. స్థానిక సంస్థలు 50% దాటొద్దు, సుప్రీంకోర్టు ఆర్డర్లు జడ్జిమెంట్లు ఇస్తా ఉన్నారు. సో దీనికి పరిష్కారం ఎక్కడ ఉందంటే 9th షెడ్యూల్లో చట్ట సవరణ పార్లమెంట్ లో చట్ట సవరణ జరిగి 9th షెడ్యూల్లో చేరిస్తేనే దీనికి పరిష్కారం. ఇంకా అంతకుమించి పరిష్కారం లేదు. దానికోసం ఉద్యమం చేయాలి, దానికోసం పోరాడాలి, అది చేయవలసిన పనిగా. సో ఇది ఇక పార్టీ మారణ గురించి చూద్దాం. ఇక పార్టీ మారణ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు వ్యాఖ్యలు చేసి, ఇక న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో చెప్పండి అంటే అర్థం ఏంటంటే కోర్టు దిక్కారు, మరి కోర్టుకు వచ్చి చేసుకుంటారా లేకపోతే మీ తెలంగాణలో చేసుకుంటారా అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టు చూస్తా ఉన్నాం. ఏమున్నా ఏం నిర్ణయం తీసుకుంటారంటే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? రాజకీయ కోణం ఉంటుంది కదా వాళ్ళ పార్టీ నుంచి. ఏమంటారు? ఇంకొక విషయం చెప్తారు, ఏమన్నా ఎవరైనా వేటు వేదామా అని చెప్పి ఆలోచన చేస్తున్నారట. మరి ఎలాంటి నిర్ణయం ఉంటుంది తెలుసుకో, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళని ఇదంతా లొల్లి ఎందుకు, పంచాయతీ ఎందుకు, ఇంకో 10 మందిని బీఆర్ఎస్ వాళ్ళని గుంజితే అయిపోద్ది అని చెప్పి అట్టగొడి చర్యలు జరుగుతున్నాయి. అడిగ ఇంకో 10 మందిని గుంజుకుందాం ఆ బీఆర్ఎస్ వాళ్ళని, ఇక లొల్లి ఉండదు ఇక అని చెప్పి ఇట్లా గతంలో కేసీఆర్ చేసిండు కదా, గట్లనే మొత్తం ఇలా వాళ్ళు ఇప్పుడు 26 మంది ఉంటే వెళ్ళిపోయి 22 మంది వెళ్ళిపోయారు కదా, వీళ్ళని కూడా 22 మంది 23 మంది అవుతారు. 10 మంది చేసుకుంటే అయిపోద్ది, ఈ లొల్లే ఉండదు. ఇక బీఆర్ఎస్ వెళ్ళిపోయి విలీనం చేసుకుంటారు. ఇక అట్లుంటది. ఇక ఆలోచన కూడా జరుగుతుందని సమాచారం. ఇక చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది వార్త.